సభాధ్యక్షులు, ప్రియ మిత్రులు, సోదరులు, మీ అభిమాన నాయకుడు, స్థానిక శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారు, ముఖ్య అతిథి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారు, జిల్లా మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, జిల్లా మంత్రివర్యులు వాకిటి శ్రీహరి ముదిరాజ్ గారు, సీనియర్ నాయకులు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి గారు, వేదిక మీద ఉన్న శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ చైర్మన్లు, మరి అదేవిధంగా ఇంత అద్భుతమైన సభకి మరి జడ్చర్ల నలుమూలను చేసిన నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నమస్కారం తెలియజేస్తూ నేను చాలా క్లుప్తంగా, చాలా బ్రీఫ్ గా ఒక 3-4 నిమిషాలు ఈ కార్యక్రమం ఉద్దేశము, లక్ష్యము నేను మనవి చేస్తాను. మరి ఈ మధ్యకాలము నేను స్వయంగా ముఖ్యమంత్రి గారితో విన్నవించేది ఏంటంటే, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ వేగవంతం చేయడానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటన పెట్టుకుని అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు 2 రోజుల పాటు సందర్శిద్దామని చెప్పి మరి నిన్న ఈ రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి కృష్ణా నది ఒడ్డు నుంచి మొదలుపెట్టి ఈరోజు ఉద్దండాపూర్లో మరి చివరి ప్రోగ్రాం చేసుకుని ఇక్కడ బహిరంగ సభ ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ఈ పర్యటన తర్వాత నేను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకి ఇరిగేషన్ మంత్రిగా స్పష్టమైన హామీ ఇస్తున్నాం. వచ్చే సంవత్సరంలో ఉద్దండాపూర్ వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని చెప్పి సభాముఖంగా హామీ ఇస్తున్నాము. అదేవిధంగా ప్రియ మిత్రులు, శాసనసభ్యులు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు, మరి ఎమ్మెల్యే షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ గారు కోరినట్టుగా ఉద్దండాపూర్ నుంచి లక్ష్మీదేవిపల్లికి కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు భూసేకరణ కార్యక్రమం కూడా మొదలు పెడతామని చెప్పి స్పష్టమైన ప్రకటన చేస్తున్నాం. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులో భూసేకరణకు సంబంధించిన విషయాల్లో, R&R సంబంధించిన విషయాల్లో, మరి అటవీ శాఖకు సంబంధించిన విషయాల్లో కూడా 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇస్తున్నాం. మరి ఇప్పుడే అనిరుద్ చెప్పినట్టుగా ఉద్దండాపూర్ నిర్వాసితులకి నెల రోజుల్లో 630 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. నేను నా సుదీర్ఘ రాజకీయ అనుభవంతో చెప్తున్నా, ఇదొక అసాధారణమైన విషయం. మరి నేను నా నియోజకవర్గంతో సహా ఈ రాష్ట్రంలో చాలా చోట్ల మరి భూసేకరణ, R&R, ఈ కంపెన్సేషన్ విషయం గమనం జరిగింది. ఇంత పెద్ద అమౌంట్ మరి ఉద్దండాపూర్ లో ఇవ్వడం, 630 కోట్ల రూపాయలు ఎల్ఏకి, R&Rకి ఇవ్వడం, మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వచ్చే 6 నెలల్లో నార్లాపూరు, వట్టెము, ఏదుల, కర్విన రిజర్వాయర్ల వరకు పూర్తిగా అన్ని విధాలుగా పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నేను మాటిస్తున్నా. మిత్రులారా, చివరిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నో సంవత్సరాలు, ఎన్నో దశాబ్దాల నుంచి పెండింగ్ లో ఉన్న కల్వకుర్తి ఇరిగేషన్ ప్రాజెక్టు గాని, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగరు అన్ని ప్రాజెక్టులు కూడా ఈసారి మా టెన్యూర్ లో, మా టర్మ్ లో మేము పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నా. అదేవిధంగా మరి ఈ టర్మ్ లో మొదలుపెట్టిన మక్తల్, నారాయణపేట్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా సంవత్సరం, సంవత్సరంన్నరలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం.
చివరిగా మరి ఇక్కడున్న రైతు మిత్రులందరికీ అదేవిధంగా మీడియా ద్వారా యావత్ తెలంగాణ రైతాంగానికి ఒక విషయం నేను తెలియదలుచుకున్నా. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువ వరి ధాన్యం పండించడం గాని ఎక్కువ వరి ధాన్యం కొనుగోలు చేయడం గాని జరుగుతున్న విషయం ప్రతి రైతు గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. ఈ యాసంగి పంటలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏదో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఈ యాసంగి పంటలో మొత్తం భారతదేశంలో యాసంగిలో కొనుగోలు చేసిన వరి పంటలో 60% తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేసినాం. 71 లక్షల మెట్రిక్ టన్ల వరి కొనుగోలు చేసినాం. నేరుగా రైతుల ఖాతాలోకి 14,000 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. మరి మా 2.5 ఏళ్లలో ప్రతి సంవత్సరం వరి రైతులకి 40,000 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయలు వరి రైతులకి నేరుగా వారి ఖాతాలకు వేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ యాసంగి పంటతో మరి 40,000 కోట్లు మరి వరి రైతులకి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, ఈ వరి కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలు ఎంత బూటకు మాటలు మాట్లాడుతున్నాయంటే బీఆర్ఎస్ 10 ఏళ్లలో వరి పండిన పంట కంటే కొనుగోలు కంటే ఈ 2.5 ఏళ్లలో మనం ఎక్కువ చేసినాం. భారతదేశంలో అన్ని బీజేపీ ప్రభుత్వాలు భారతదేశంలో ఉన్న అన్ని బీజేపీ ప్రభుత్వాలు ఈ యాసంగిలో కొనుగోలు చేసిన వరి కంటే ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఎక్కువ వరి కొనుగోలు చేసింది. రైతులకు ఎక్కువ అమౌంట్ ఇచ్చిన విషయం కూడా నేను మనవి చేస్తున్నా. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 16,500 కోట్ల రూపాయలు అదనంగా ఇచ్చి ప్రతి రైతు నుంచి ప్రతి గింజ కొనుగోలు చేసిన విషయం మరి రైతులందరికీ తెలవాలి. అదేవిధంగా ఇప్పుడు యాసంగి పంటలో మనం కొనుగోలు చేస్తున్న వరి విషయంలో కేంద్ర ప్రభుత్వం కేవలం 51 లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ రైతాంగా నుంచి కొనుగోలు చేస్తుంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం మరో 6,600 కోట్లు ఖర్చు పెట్టి 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయం కూడా తెలంగాణ రైతాంగానికి వరి రైతులందరికీ తెలవాలని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, నాకు ఈ 2 రోజుల పర్యటన చాలా సంతృప్తినిచ్చింది. నేను నిర్వహిస్తున్న శాఖలో మరి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాకు ఎంతో ఆత్మీయ